హలో అండి. నేను మీ డాక్టర్ కల్పన గింజపల్లి. పాప్స్మియర్ అంటే ఏంటి? అంటే పెపానికోలా స్మియర్. ఇదొక స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్ కనుక్కోటానికి ముందుగా ఈ టెస్ట్‌ని చేస్తే మనకి చాలా వరకు క్యాన్సర్స్ బయటపడతాయన్నమాట. ప్రీ క్యాన్సర్స్ కూడా తెలుస్తాయి. అంటే క్యాన్సర్ వచ్చే ముందు స్టేజ్. ఈ ప్రొసీజర్ ఒక ఓపీ ప్రొసీజర్. దీనికి ఎటువంటి అనస్థీషియా అక్కర్లేదు. సింపుల్‌గా పేషెంట్‌ని ఓపీలోనే ఈ టెస్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఇది ఎలా చేస్తారో విధానం చూద్దాం. ఇప్పుడు ఇలా సర్విక్స్ ఉంది కదా, సర్విక్స్ ఒక ఎక్సెస్ మ్యూకస్ ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఉందనుకోండి, అదంతా ఈ బ్రష్ మనకి 3 కిట్స్ వస్తాయండి ఇందులో. ఇదొక సైటో బ్రష్, ఇదొక బ్రష్, ఆయిల్ రాడ్, ఇది ఎక్సెస్ మ్యూకస్ క్లీన్ చేయడానికి ఉన్న కాటన్ స్వాబ్ అనమాట. ఇది ఇలా ఎక్సెస్ మ్యూకస్ అంతా తీసేస్తాము. తర్వాత ఈ బ్రష్ తీసుకొని సర్విక్స్ లోపల దూరి ఇలా స్వైప్ చేసి ఒక గ్లాస్ లైట్ తీసుకొని దీని మీద ఇలా చేస్తాం అనమాట. అండ్ దీన్ని ఈ ఆల్కహాల్ డబ్బా ఉంటుంది, దీనిలో పెట్టేస్తే ఇమ్మీడియట్గా వేసేసి మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ పంపిస్తాము. ఈ ఆయోస్పాచులా అనేది ఇది ఎక్టో సర్విక్స్, అంటే బయట ఉన్న సర్విక్స్లో ఇలా తిప్పితే దీని చుట్టూతో ఉన్న సెల్స్ని కలెక్ట్ చేస్తుంది. దీన్ని మళ్ళీ సేమ్ గ్లాస్ లైట్ మీద ప్రిపేర్ చేసి దాన్ని ఫిక్స్ చేసి ఆల్కహాల్తో మైక్రోస్కోప్ కింద స్టడీకి పంపిస్తాము. ఎవరెవరికి స్క్రీన్ చేయాలో తెలుసుకుందాము. పెళ్ళైన తర్వాత లేదా ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఒక 3 years నుంచి ఎవ్రీ 3 yearsకి ఈ స్మియర్ చేయొచ్చు అనమాట. ఇదివరకు రోజుల్లో అయితే సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకి అవగాహన పెరిగింది. క్యాన్సర్ ఏంటంటే ఒక 3 years పడుతుంది, అది కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి, అంత ఫాస్ట్గా ఏమి రాదు అని చెప్పి, అందుకే చేసుకోవచ్చు. కొంతమంది పేషెంట్స్లో ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం రావచ్చు. అది ఎవరంటే హెచ్ఐవి పాజిటివ్ కానీ, ఇంకేమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా ఎక్కువ అనుమానం ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి టెస్ట్లు ప్రతి సంవత్సరం చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే, అంతేగాని ఇది కన్ఫర్మేటరీ కాదు. ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే మీ డాక్టర్ ఇంకా కన్ఫర్మేటరీ టెస్ట్ సలహా చెప్తారు. చాలా ఎకనామికల్ ప్రొసీజర్ అండి. జస్ట్ 500 నుంచి ఒక 1000 రూపీస్ దాకా ఖర్చు అవ్వచ్చు. తదుపరి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.